చాలా రోజుల తర్వాత మా తమ్ముడిని అయితే మీట్ అయ్యాను. వీడి కోసం నేను చిన్న గిఫ్ట్ అయితే తీసుకొని వచ్చా. మా తమ్ముడు మహబూల్ అనే ఏరియాలో ఉంటాడు అనమాట. వీడి స్టోరీ విన్నారంటే కోవిడ్ వెళ్ళాలన్నా భయపడతారు. మా మేడం అబు అలీఫ్ అనే ఏరియాలో వాళ్ళ అత్తల ఇంటికి అయితే వచ్చింది. ఇంకా ఆమెకు తెలియకుండా వీడిని కలిసి ఇటుతో పాటు ఏదైనా తినేసి వెళ్దాం అని చెప్పేసి వచ్చాను ఇక్కడికి. 4 చపాతి, ఒక ప్లేట్ చికెన్ కర్రీ అయితే ఆర్డర్ చేశాము. మా తమ్ముడు కరెక్ట్ గా 1 ఇయర్ బ్యాక్ కోవిడ్ ఇంట్లో అయితే పనిచేసేవాడు. వాళ్ళ కోవిడ్ మా పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చేసాయి, లైసెన్స్ పుడుతుంది, ఇంకా నీతో మాకు పని లేదని చెప్పేసి టికెట్ తెచ్చి ఇండియాకి అయితే పంపించేశాడు. ఆ తర్వాత మళ్ళీ తలాబాద్ వీసా తీసుకుని అయితే కోవిడ్ కి వచ్చాడు అనమాట. కోవిడ్ వాళ్ళకి అవసరం ఉన్న రోజులు మాత్రమే ఇంట్లో పనిచేసే పని మనిషినైనా డ్రైవర్ నైనా మంచిగా అయినా టార్చర్ పెట్టైనా వాడుకుంటారు. నీ అవసరం తీరిపింది, నీకు ఇంక జీతం ఇవ్వడం దండగా అనిపించిందంటే టికెట్ తెచ్చి ఇండియా పంపించేస్తారు. ఎక్కడో 100కో 1 ఒకరు ఇంట్లో నీతో ఏం పని లేదు, రిలీజ్ ఇచ్చేస్తాను, వేరే ఇంటికి పోయి పని చేసుకొని చెప్తారు. కానీ మా తమ్ముడిని మంచిగా వాడుకొని నీతో నాకు అవసరం లేదని చెప్పి టికెట్ బుక్ చేసి ఇంటికి వెళ్ళిపోమన్నాడు. ఇక్కడ పరిస్థితులు తెలియక ఎంతో మంది వాళ్ళని వీళ్ళని నమ్మి అప్పులు చేసుకొని వస్తూ ఉంటారు. మిమ్మల్ని నేను రావద్దని చెప్పట్లా, జాగ్రత్త పడమని చెప్తున్నా. మా తమ్ముడికి నేను ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చా, మీరు బాగా గమనించుంటే అదేంటో కామెంట్ చేయండి. నేను తీసుకొచ్చింది చాలా విలువైన వస్తువు. క్లారిటీగా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.